సో లాగిన్ అయ్యాక ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ డిసిఎఫ్ టు ఫిల్ ద డేటా. ఇక్కడ టోటల్ టీచింగ్ స్టాఫ్ ఈ స్కూల్లో 18 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడనే క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో, ప్రమోషన్ అయ్యారో అండ్ రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడ మీరు సపోజ్ మనకి ఇక్కడ ఎవరైనా ప్రమోట్ అయ్యారు ఇక్కడ. సో ప్రమోట్ అయినప్పుడు నువ్వు జనరల్ ఫెసిలిటీ, జనరల్ ప్రొఫైల్ ఉంది దీంట్లో, ఇవన్నీ కాంటాక్ట్ నంబర్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి వెరిఫై చేసుకోమనండి. నెక్స్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సో టైప్ ఆఫ్ టీచర్లో 3.2.13లో డిజిగ్నేషన్ స్కూల్ అసిస్టెంట్ పబ్లిక్ టీజీ తెలుగు ఉంది. సో ఇది జిహెచ్ఎం అయింది అనుకుంటే జిహెచ్ఎం గ్రేడ్ 2 పెట్టేసేయాలి, నెక్స్ట్ కొట్టేసేయాలి, సేవ్ చేయాలి. సింపుల్. ఇది ప్రమోషన్ అయిన వాళ్ళది. ఓకే, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళవి మీకు తెలుసు దాని స్టేటస్ ఏందనేది. లెఫ్ట్ ద స్కూల్, దీంట్లో లెఫ్ట్ ద స్కూల్ డ్యూ టు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్, ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్, రిమార్క్స్ రాసేసేసి ఆర్డర్స్ ప్రకారం ఏదో ఆ ట్రాన్స్ఫర్, డేట్ ఆఫ్ సర్వీస్ ఇది డేట్ వేసేస్తారు, క్లిక్ చేస్తారు, అంతే సింపుల్గా. ఈ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళవి, ప్రమోషన్ అయిన వాళ్ళవి అండ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళవి సింపుల్. ఇక్కడ ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ ద స్కూల్ క్లిక్ చేసేసి సో రిటైర్మెంట్ అయిందా లేకుంటే ట్రాన్స్ఫర్ అయిందా ఇవి రెండు క్లిక్ చేసేసి రిమార్క్స్ వస్తారు, లెఫ్ట్ ద స్కూల్ క్లిక్ చేస్తారు. ప్రమోట్ అయిన వాళ్ళవి అదే స్కూల్లో ఉంటే ఇక్కడ జస్ట్ ఓకే మనము డిజిగ్నేషన్ టైప్ ఆఫ్ టీచర్ డిజిగ్నేషన్ మారుస్తాం. అయితే ఇంతకు ముందు గమనించింది ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేసేటప్పుడు టీచర్ లిస్ట్ ఇస్తే సార్ వీళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారో 2-3 months అవుతుంది అదే అన్నారు. సో ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో లాస్ట్ మంత్ వరకు వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ జస్ట్ లెఫ్ట్ ద స్కూల్ అని క్లిక్ చేసేసి డ్యూ టు రీజన్ సెలెక్ట్ డ్యూ టు రిటైర్మెంట్ అంతే. ఈ విధంగా ఇమ్మీడియట్గా చేయమని చెప్పండి. ఇది చాలా అర్జెంట్ ఉంది వర్క్ ఇది, కాబట్టి దీన్ని తొందరగా వీలైన తొందరగా ఈరోజు సాయంత్రమే అన్నారు ఆర్డర్స్. ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా మీరు ఈ విధంగా అప్డేట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు ట్రాన్స్ఫర్ అయినారు సార్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి కానీ వాళ్ళు ఇంకా రిలీవ్ కాలేదు, రిలీవర్ రాలేదు అంటే వాళ్ళని ఏమాత్రం ఏం చేయదు. ఏ స్కూల్లో ఉంటే అదే స్కూల్లోనే ఉంటారు. ప్రజెంట్గా ఈ రోజు వరకు ఏ స్కూల్లో ఉండి మీరు చేసేటప్పుడు ఏ స్కూల్లో ఉన్నాడో అదే స్కూల్లోనే చూపించండి. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది కానీ రిలీవర్ లాగా అలాగే ఉన్నాడు కాబట్టి వాళ్ళు అట్లే ఉంటారు.